హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను కిచెన్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. మొత్తం కాదు, జస్ట్ ఒక పక్కన సెల్ఫ్ అయితే చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్లో అంతా సామాన్ తీసేసి ఇలా కొన్ని ఎండకి కొన్నేమో ఇలా టేబుల్ మీద అన్నీ పెట్టేసుకున్నాను. ఈ బాక్సులన్నీ తీసేసి క్లీన్ చేయడానికి అయితే వేసేసాను. చూడండి ఎంత సరంజామా వచ్చిందో కిచెన్లో. మనకి తెలీదు, ఈ బాక్స్లలో ఉంటాయి కాబట్టి తెలీదు, బయట తీస్తే కానీ ఇంత సామాన్ ఉందా అనిపిస్తుంది. తర్వాత సెల్ఫ్లో అయితే క్లీన్ చేసేసి మ్యాట్స్ అవి వేసేసాను. ఇప్పుడు ఈ కొత్తవండి స్టీల్ డబ్బాలు, నేను కొంచెం ప్లాస్టిక్ అవన్నీ తీసేద్దాం అనుకున్నాను కొన్ని, అందుకే ఈ స్టీల్ డబ్బాలు తీసుకున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇలా పెట్టేశాను. అండ్ సెల్ఫ్లో మనము తీసిన బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఎవరికైనా ఇద్దామనుకొని కొన్ని అయితే నేను మొత్తం క్లీన్ చేసి అయితే ఇలా పెట్టాను. ఈ విధంగా పెట్టిన దాన్ని మొత్తం ఫ్యాన్కి ఆరిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని మనం ఏవే సరుకులు ఎందులో వేద్దాం అనుకున్నామో అందులో అన్నీ మనం షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వ, మినపగుళ్ళు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం లేబుల్ అయితే పెట్టుకోవాలి. నేను ప్రస్తుతానికైతే లేబుల్ ఏం తేలేదు, కానీ పెడతాను. తర్వాత నాకు లాస్ట్ టైం ఒక సిస్టర్ అడిగారు వీడియోలో పోపు డబ్బా మీద అది చూపించండి అని. నేను మసాలాలు కూడా ఈ విధంగా పెట్టుకుంటానండి. ఒకసారి చూడండి. అన్నీ మనకి ఇలా పోప్ బాక్స్ ఉంటుంది కదా, నా దగ్గర 2 ఉన్నాయి, అందుకే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక దాంట్లో అయితే మసాలాలు, ఒక దాంట్లో అయితే పోపుకు కావాల్సినవి ఉప్పు, కారం ఇవన్నీ అయితే షిఫ్ట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే మనం కర్రీ ఏమైనా చేసేటప్పుడు ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు. పదే మనం డబ్బాలు వెతుక్కొని తీసి వేసేది ఉండదు. కొన్ని ఇందులో వేసుకొని మిగిలినవి నేను పెద్ద బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తాను. ఈ విధంగా చేస్తే మనకు కుకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. చింతపండు అయితే ఖచ్చితంగా నేను స్టీల్ డబ్బాలు వేయనండి, ఈ ప్లాస్టిక్లోనే వేస్తాను. స్టీల్లో వేస్తే ఇలా నల్లబడిపోతుంది, పాడైపోతాయి కూడా డబ్బాలు. ఇప్పుడు వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి సర్దేశాను. చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.